హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ ఎప్పుడైనా గూడా షూటింగ్స్ టైమ్‌లో గాని, ఎప్పుడైనా ఎవరి మీదైనా సీరియస్ అవ్వడం జరిగిందా మీరు? సీరియస్ నన్ను నేనే అనుకుంటానండి. మీరు మీకే ఒక ఇప్పుడు ఏదన్నా బంధువులతో గొడవయిందండి. ఆ! వైఫ్‌తో గొడవయింది. హ్మ్. లేపోతే ఇంకేమంటారు ఇంకా స్నేహితులతో ఏదో ఫోన్‌లో చిరాకు. ఆ! నాకు ఒక ఒక ఇంటర్వ్యూలో చూసా కమల్ హాసన్ గారిది. హ్మ్. గట్టిగా ఏడవాలి. ఆ! ఆ షాట్ పెట్టారు. ఆ! ఏం చేయాలని చెప్పి బాత్రూంలోకెళ్ళిపోయి ప్లాస్టిక్ బకెట్టు మొఖాన్నేసుకొని ఓ అని ఏడ్చి అలా తీసి అద్దంలో చూసుకొని ఇది ఓకే అని బయటకొచ్చాడు. అలాగే నేనేంటంటే అద్దం ముందు ఆ! రవితేజ గారు మీకు 'వెంకీ' సినిమాలో "ఛీ! అవును. నీ బతుకు చెడ నువ్వేంట్రా" అని తిట్టుకుంటాడు. అలాగే నేను మీది మీరే కాసేపు నాకు అనుకుంటారా? నేను తిట్టుకుని ఆ! మళ్ళీ ఏం తెలియనట్టు కిందకొచ్చి ఆ! ఒక చిన్నజీర స్వామిలా కూర్చొనుంటాం. ఏమి లేదు ఏంటి ఇప్పుడు ఈ మధ్య హ్మ్. ఒక గత 5 ఏళ్ల నుంచి బాగా పరిణితి. హ్మ్. ఎదుటోడు ఏం మాట్లాడినా ఏదో తిడుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఓకే. ఇది మానవ జీవితం. హ్మ్. మేము అరుణాచలం వెళ్తుంటాం ఎక్కువ ఫ్యామిలీ అందరం. ఓకే. గిరి ప్రదక్షిణ చేస్తాం. ఎక్కువ. ఎక్కువ 3 సార్లు వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలండి. షూటింగ్స్ వల్ల కుదరట్లేదు. వాట్ ఈజ్ హ్యూమన్ లైఫ్ హ్మ్. మనం అనేది తెలుసుకోవాలక్కడ. యెస్. ఒక అద్భుతమైన, ఒక బ్రహ్మాండమైన హీరో, హ్మ్. హాలీవుడ్ హీరో చనిపోయిన మూడో రోజు హ్మ్. నా పెట్టి ఓపెన్ చేసి చూపించండి జనాలకి. మానవ జీవితం అంటే ఏంటో తెలుస్తది. సో, తీస్తే లక్షలాది పురుగులు. ఆ! అక్కడే క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు హౌ యూ ఫీల్ అని హ్మ్. అడిగారు మమ్మల్ని. హ్మ్. ఇంకా ఫీల్ ఏంటండి, ఒక్కోడికి వాంతులొస్తున్నాయి ఇక్కడ ఉన్నోళ్ళందరికి. అదే లైఫ్. యెస్. మీరు ఎక్కువ ఇప్పుడు అందమైన భార్య ఉంది. అందమైన అమ్మాయిని ప్రేమించాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. సడెన్‌గా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆమె మీద యాసిడ్ పడో ఏదో పడినప్పుడు యెస్. ఆ అందాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా ఆ అమ్మాయిని ప్రేమించాలి. అవును. వాడు నిజమైన మనిషి. యెస్. అందం అయిపోయింది ఈ అమ్మాయి. చాలామంది ఉన్నారు అవును దరిద్రులు. సార్ ఉన్నారు. నా భార్య ఫస్ట్ బాగుండేది. ఇప్పుడేమో అందం తగ్గిపోయిందని వేరే అమ్మాయిని చేసుకున్నోళ్ళు. ఆ! సన్నగా ఉంది లావు అయిపోయిందని చెప్పి వదిలేసినోళ్ళు. ఆ! ఇయన్నీ ఎలా ఉంటాయంటే కర్మ. ఇక్కడి నుంచి వాడు ఏదో అనుకుంటాడు గానీ, ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాం. ఒకప్పుడు స్వర్గం, నరకం అనేవోళ్ళు. ఇప్పుడు అయన్నీ లేవు. ఈడు గేట్ బయట దాటంగానే పేపర్ రెడీగా ఉంటది. కర్మ ఫాలో అవుతుంది నిన్ను యెస్. అని. సో, నేను అలాగా అద్దంలో తిట్టుకుంటా ఉంటా. ఎందుకు ఎవరినైనా అన్నా కూడా హ్మ్. ఇప్పుడు నువ్వు నాశనం అయిపోవాలా, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు, నువ్వు ఇది అంటే ఆ శక్తి ఉంటే ప్రపంచంలో మగవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. యెస్. శిలయిపో అది కాదది. వీళ్ళు తెలుసుకోవట్ల. ఆ! ఇప్పుడు 'చమక్ చంద్ర' అంటాడు. నాకది ఎప్పుడు పెట్టి చూస్తుంటా నేను. ఇంకొకసారి నేను ఎవరితో మాట్లాడినంటే, నేను ఉండను మీతోటి. నువ్వు ఉండవు వెళ్ళిపోతానంటే ఇంకో దాన్ని తెచ్చుకుంటే దాన్ని ఉండనివ్వరు. అలాగా కామెడీగా తను చెప్పినా కూడా కొన్ని ఒక్కోసారి ఓహ్! వీడు చెప్పింది వీడి జీవితంలో ఎంతో పరిణితి చెందుంటే చెప్పుంటాడు ఈ ఎక్స్‌పీరియన్స్ డైలాగ్. అయ్యి చెప్పుంటాడు. ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్పుంటాడని. ఆ! అలాగా లైఫ్ ఎప్పుడు సీరియస్‌గా ఉండాలి అనుకున్నప్పుడు సీరియస్‌గా ఉండాలండి. యెస్. ఏది మన మన ఫ్యామిలీ, హ్మ్. మన ఎదుగుదల, మన బాధ్యతల మీద సీరియస్‌గా ఉండాలి. హ్మ్. సో, ఇంట్లో ఉన్నప్పుడు వైఫు, కూతురు, హస్బెండ్ ఉన్నప్పుడు హ్మ్. సీరియస్ దేనికండి? ఆ! ఒక డైనింగ్ టేబుల్ మీద ముగ్గురం కూర్చున్నాం అనుకోండి. హ్మ్. ముగ్గురు పరీక్షలు చదువుతున్నట్టు ఇలాగా ఫోన్‌లు. మొబైల్స్ పట్టుకొని ఇది తింటుంటే దాంట్లో ఫన్ ఉండదు. యెస్. అదే అసలు బాండింగ్ గాదు. అవును. కూర్చుని ముగ్గురు బ్రహ్మాండం. హ్మ్. నువ్వు వండిన కూరలు సూపర్ అసలు. హ్మ్. నేను అలా చెప్తుంటా. నేను సార్ మీది లవ్ మామూలుగా మ్యారేజా? నే మా వైఫ్‌కి ఆ! 1967లో చైనా యుద్ధంలో నేను హ్మ్. ఎళ్తున్నప్పుడు ఆ! అక్కడ ఎలాంటి సాంబారే పెట్టారు. ఆ! ఊరుకోండి మరీ ఎటకారం. అలాగా నవ్వుకుంటూ ఉంటే అలా సరదాగా. ఏముండదండి. ఇప్పుడు ఆ! నేనే చెప్పా ఒక సినిమాలో హ్మ్. 'వీడు తేడా' అనే సినిమాలో పడుకుంటూ "ఈ నిద్ర నాకు శాశ్వత నిద్ర కాకూడదు. రేపొద్దున నేను కలవాలి మళ్ళీ" అన్నారు నేను. మన చేతిలో ఏం లేదు. ఫ్యాన్ నచ్చింది. తిరుగుతూనే ఉంటదండి. మనం ఉన్నాం. ఆ! అది తెలుసుకోవాలి అందరూ. అవును. ఆ అరుణాచలానికి మా హీరో వెంకటేష్ బాబు గారెళ్తారు. రాజా రవీంద్ర గారెళ్తారు. అలాగే నేను. హ్మ్. ఇవన్నీ తెలుసుకున్నాం బాగా. ఓకే. మానవ జీవితం ఏమీ లేదు. మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతాను. 'పృథ్వీరాజ్' గారు అగ్రెసివ్‌గా చెప్పారండి. అక్కడికెళ్ళి అరుణాచలం కూర్చున్నాం. హ్మ్. శివుడు దర్శనం అయిపోయింది. పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడు పక్కన ఒక చిన్న అమ్మవారు ఉంది. హ్మ్.
అక్కడ కూర్చున్నాం అన్నమాట. నేను ఇలా గోడకు అనుకున్నాను, వైఫ్ ఇక్కడ ఉంది. హ్మ్. ఎదురుగుండా డ్రైవర్ ఫోటో తీస్తున్నాడు. ఒక చెయ్యి అలా వచ్చి అలా భుజం మీద చెయ్యి పెట్టింది. ఆ! తను ఇక్కడ కూర్చుంది. భుజం మీద ఓకే. చెయ్యి పెట్టింది. ఆ! మేమేమి పట్టించుకోలేదు. హోటల్‌కెళ్ళిపోయి టిఫిన్ చేసి పడుకునే ముందు ఫోటోస్ పంపాడు డ్రైవరు. హ్మ్. తీసి చూస్తే ఇదేంటిది? ఒక షాడో చెయ్యి మీద పడింది. ఆ! అమ్మవారి పవర్ ఉంది. ఇప్పటికీ నేను బాగా నమ్ముతానండి. లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఈ నలుగురు నాలో కలిపితే పృథ్వీరాజు. ఓహ్! సో, నేను సిన్సియర్‌గా నాకు జరుగుద్దో లేదో తెలీదు గానీ, హ్మ్. నేనేదన్నా ఒక మాట అంటే మటుకు ఖచ్చితంగా జరుగుద్ది. అబ్బా! ఉండాలి సార్. ఖచ్చితంగా జరుగుద్ది. ఆ! ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అనంగానే వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. ఆ! చలనచిత్ర అదే మొన్న మా ఫ్రెండ్ అతను హ్మ్. యూఎస్‌లో ఉంటాడు. ఒరేయ్! నాకు కొంచెం ఆశీర్వదించండి. ఊరుగా ఎవడైనా కామెడీ అనుకుంటారు. ఆ! నేనేమన్నా వేణుస్వామే ఆశీర్వదించడానికి మీకు? కాదు ఆ! నువ్వు చెప్తే జరుగుద్దిరా అన్నాడు. ఆ! సరే నేను ఎందుకులే అని చెప్పి బర్త్‌డే రోజున ఎందుకు ఇబ్బంది పెట్టం. ఆ! ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు నూతన వ్యాపారం వృద్ధి అద్భుతంగా ఉంటదన్నా. ఆ! కరెక్ట్‌గా 1 ఇయర్‌కి నాకు ఇక్కడికొచ్చాడు. హ్మ్. బావ 2 విల్లాలు కొనుక్కున్నాను. BMW కారు ఇయి హ్యాపీగా ఉన్నాం. ఓహ్! ఆడికో సెంటిమెంట్ అయిపోయింది. హ్మ్. ఈ రాజకీయ నాయకులకి మీకు 151 వస్తాయండి ఆ! అని గతంలో 151 ఆ! ఒకటి అని అంత సిన్సియర్‌గా ఎలా చెప్పారండి అంటే, ఆ! అది ఏదో వచ్చింది 151 మాట్లాడాం. దాన్ని కెలక్కండి మీరను 151 వచ్చినాయి. ఆ! మా ప్రచారానికి వెళ్ళినప్పుడు జనసేన కూటమి ప్రచారం ఈసారి ఎన్నొస్తాయని జర్నలిస్టులు అడిగారు. హ్మ్. 165, 170 మధ్యలో ఉండొచ్చన్న 164 వచ్చినాయి. ఆ! ఇప్పుడు నెక్స్ట్ ఎన్నొస్తాయని అడిగేది దగ్గరలో ఉంది త్వరలో. అది అయితే మీ వేణుస్వామి అవసరం లేదంటారు. అంటే, అంటే ఆ! అదేంటంటే అమ్మవారు కొన్ని పలికిస్తుంది మీతో. పలికిస్తుందండి. యెస్. సార్ మీరంత పలికిస్తుంది అంతా బా జరుగుతుంది. ఆ! నాదో గురించి కూడా ఒక మాట అనుకోవచ్చు గదా! మీకు కూడా మంచి ఉన్నతి ప్రాప్తిరస్తు థాంక్ అన్ని యూ. రంగాల్లో. థాంక్ యూ సో డబ్బు మచ్ సార్. పరంగా, పేరు పరంగా, వృత్తిపరంగా మీకు కూడా మంచి రోజులొస్తాయి. థాంక్ యూ సో మచ్ సార్. అది. మంచి జరిగితే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తా ఉంటా ప్రతిసారి. తప్పకుండా అండి. తప్పకుండా మంచి జరుగుతుంది. మీ నోటితో మీరే చెప్తారు. ఓకే. తప్పకుండా. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ 1 మంత్ తర్వాత మీరే అంటారు. మీరు చెప్పింది జరిగింది. ఆ! మంచి జరిగిందది.